స్పీడ్ మ్యాథ్స్ చేస్తున్నాం కదా, అది నెంబర్ సిస్టంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కంటిన్యూ చేసేద్దాం. స్క్వేర్స్ వచ్చు కదా. ఇప్పుడు చూడండి 54 స్క్వేర్ ఎంత? 54 స్క్వేర్ చెప్తారా? 2916. ఎక్కడిది 2916? 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. దాన్ని దేనికి యాడ్ చేస్తాం? 25 + 4 ఎంత అంటే 29 వస్తుంది. ఈ 16 ఎక్కడిది అంటే ఎక్కువ ఉన్న వాల్యూను స్క్వేర్ చేస్తాం. క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి 12 స్క్వేర్ ఏడే ఉంది కదా, ఎంత చెప్పండి? 144 కదా. 12 స్క్వేర్ ఎంత? 144. ఇది ఎలా ఫ్రేమ్ అవుతుంది చెప్తాం. ఓకే, ఫస్ట్ చూడండి 1 రాసామా? 1 స్క్వేర్ ఎంత అంటే 1, ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ చూడండి 1 × 2 × 2. 1 × 2 × 2 ఎంత? 4, అది 4 ఇక్కడ. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత? 4. ఇప్పుడు చూడండి 21 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. 2 స్క్వేర్ ఎంత? 4, ఇంతవరకు ఓకేనా? 2 × 1 × 2 4. నెక్స్ట్ 1 స్క్వేర్ ఎంత అంటే 1. ఇక్కడ కూడా చూడండి సింగిల్ డిజిట్ వస్తే పక్కన రాసేస్తాం, డబల్ వస్తే క్యారీ అవుతుంది. 15 స్క్వేర్ ఐడియా ఉందా? 225 కదా. చూడండి 1 స్క్వేర్ ఎంత అంటే 1. 1 × 5 × 2 ఎంత అంటే 10. సరే కదా, 10. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. అంటే ఫైనల్లీ ఆన్సర్ చూడండి 225 వస్తుంది. అర్థమైందా? ఫైనల్ ఆన్సర్ 225. ఇప్పుడు చూడండి 54 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. మనం ఆల్రెడీ ఒక మెథడ్ చేసాం, ఇది 25 + 4 అయితే 29, 4 స్క్వేర్ 16 రాశారు. ఈ మెథడ్లో చూడండి 5 స్క్వేర్ ఎంత? 25, ఇంతవరకు ఓకేనా? 5 స్క్వేర్ ఎంత? 25. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? 5 × 4 × 2 40 కదా. క్లియర్ ఓకేనా? 40 అన్నప్పుడు 4 వచ్చి 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 4 స్క్వేర్ ఎంత? 16. అంటే ఫైనల్ ఆన్సర్ చూడండి 2916. డబల్ డిజిట్స్ ఉన్న ఏంటి ఇది అప్లై చేస్తాం. 31 స్క్వేర్ చేద్దామా? 3 స్క్వేర్ 9. 6 ఎక్కడిది? 6. 3 × 1 × 2 ఎంత? 6. 1 స్క్వేర్ ఎంత అంటే 1. మన ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 961. కాన్సెప్ట్ అర్థమైందా? ఇదే కాన్సెప్ట్ మనం దేనికి అప్లై చేస్తామంటే క్యూబ్కి అప్లై చేస్తాం. దేనికి? క్యూబ్కి. ఇదైతే నేర్చుకున్నాం. అందుకే ఇది స్క్వేర్ మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం. ఇది ఎందుకు చెప్పాను అంటే ఇదే కాన్సెప్ట్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు? మనం క్యూబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది రాసుకుంటారా? చూడండి ఇది ఎలా వచ్చింది. 1 ఎక్కడిది అంటే 1 స్క్వేర్ అనేది 1. నెక్స్ట్ 1 × 2 × 2 అదేమొస్తుంది అంటే 4 వస్తుంది. నెక్స్ట్ ఈ స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత అంటే 4. ఇదేమో 1 స్క్వేర్ 1 × 5 × 2 10. ఈ 10. నెక్స్ట్ 5 స్క్వేర్ అనేది జనరల్గా చూడండి మనం a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. ఏమవుతుంది చెప్పండి? a² + 2ab + b స్క్వేరే కదా. ఇక్కడ చూడండి 24 స్క్వేర్ ఇచ్చాడండి. దీని ఏం రాసుకోవచ్చు? 20 + 4 స్క్వేరే కదా. ఇది అర్థమవుతుందా? 20 + 4 స్క్వేర్ అంటే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. 20 స్క్వేర్ ఎంత? 400. 20 × 4 × 2 160. 24 80. చూడండి 20 2ab కదమ్మా. 2 × 20 × 4 2ab కదా. 2 అంటే 2 × 20 ఎంత? 40. 40 × 4 ఎంత? 160. 40 × 4 160. 160 రాస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏం చెప్పండి? b స్క్వేర్ ఎంత అంటే 4 స్క్వేరే కదా. 4 స్క్వేర్ ఎంత? 16. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 576. ఇది ఓకేనా? మనం దీన్ని ఎలా చేస్తున్నాం చెప్పండి? 24 స్క్వేర్ని 2 స్క్వేర్ రాస్తే ఎంత అంటే 4 రాస్తున్నాను. 2 × 4 × 2 ఎంత? 16 రాస్తున్నాను. 4 స్క్వేర్ ఎంత? 16. 576. నిజమంటే చేసింది అదే, a + b హోల్ స్క్వేర్ చేసాం. ఇప్పుడు చూడండి ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి a + b హోల్ క్యూబ్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? a³ + 3a² b + 3ab² + p క్యూబ్. ఇప్పుడు చూడండి a + b హోల్ క్యూబ్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? a³ + 3a² b + 3ab² + b³. అంటే ఇప్పుడు చూడండి 13 లేకుంటే 11 క్యూబ్ ఇచ్చాడు అనుకోండి. 11 క్యూబ్ కూడా ఇదే కదా ఫామ్ ఉండాల్సింది. అంటే 11 ఎలా రాస్తాము?
10+1 రాసుకుంటాము, అంటే ఈ క్యూబ్ ఇది అప్లై చేస్తాం. ఓకే, అది అప్లై ఎలా చేస్తాం అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫాస్ట్ చేసాం కదా, దాంతో కంపేర్ చేస్తే ఇదేముంది ఫాస్ట్ అయింది కదా, దాన్ని ఎలా ఈజీగా చేయాలో డిస్కస్ చేద్దాం. అంటే మనం అప్లై చేసేది ఏం చెప్పండి, a+b హోల్ క్యూబ్ ఎంత, ఫస్ట్ a క్యూబ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది 3a² ఉంటుంది, తర్వాత 3ab² ఉంటుంది, లాస్ట్ ఎంత ఉంటుంది b క్యూబ్. ఇదే కదా ఆర్డర్ ఉండాల్సింది. ఇప్పుడు చూడండి 12 క్యూబ్ ఐడియా ఉందా మీకు? క్యూబ్స్ ఎన్ని వచ్చు? ఒక 10 వరకు అయితే నేర్చేసుకున్నాము. 1 క్యూబ్ ఎంత అంటే 1, 2 క్యూబ్ ఎంత అంటే 8, 3 క్యూబ్ 27, 3 క్యూబ్ ఎంత ఏం లేదు, 3 × 3 × 3 3 టైమ్స్ రాయడం. 4 క్యూబ్ ఎంత అంటే 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 340, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ ఎంత అంటే 1000. ఇంతవరకు ఓకేనా? 10 వరకు అయితే క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి 7 క్యూబ్ ఎంత 343, 3 క్యూబ్ ఎంత 27. చూడండి 3కి ఉన్న యూనిట్ ప్లేస్ వాల్యూ 7కి ఉన్న యూనిట్ ప్లేస్ వాల్యూ ఇంటర్చేంజ్ చేయని గమనిస్తున్నారా? 3 ఉన్నప్పుడు 7 వస్తుంది, 7కి ఏమొస్తుంది 3 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అదే చూడండి 2కు 8కి, 2 క్యూబ్ ఎంత అంటే 8, 8 క్యూబ్ ఎంత అంటే 2. చూడండి 2కి ఏమొస్తుంది అంటే 8కి ఇంటర్చేంజ్ అవుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, 9 క్యూబ్ ఎంత 720. ఇంకా రిమైనింగ్ ఏది ఉన్నా యూనిట్ ప్లేస్ అదే వాల్యూ ఉంటుంది. చూడండి 1 ఉంటే 1 ఉంది, 2 ఉంటే 8 వస్తుంది, 3కి 7, నెక్స్ట్ 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, నెక్స్ట్ 9 ఉంటే 9, 10 కాబట్టి 0. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి మనం తీసుకుందాం. చూడండి 12 క్యూబ్ ఇస్తే నిజమంటే ఇది ఏ ఫామ్ ఉండాలని చెప్పండి, a+b హోల్ క్యూబ్, 10+2 హోల్ క్యూబే కదా. ఫస్ట్ దాని ప్రకారం చూడండి 10+2 హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ చూడండి 10 క్యూబ్ ఎంత 1000. నెక్స్ట్ చూడండి ఏం రాయాలి 3a² b కదా, అంటే 3 × 10² × 2నే కదా, అంటే 3 × 10² ఎంత 100, 300, 600 రెండో స్టెప్ అవుతుంది. మూడో స్టెప్ చూడండి 3ab² కదా, అంటే 3 × 10 × 2², 2² 4, 4 × 10 40, 40 × 3 ఎంత 120, అంటే 120 రాస్తాం. లాస్ట్ స్టెప్ ఏమవుతుంది చెప్పండి 2 క్యూబ్ ఎంత 8. నిజమంటే ఆన్సర్ చూడండి 1728. ఆన్సర్ ఎంత వచ్చింది 1728. ఇది వచ్చింది కదా. నిజమంటే ఇన్ని స్టెప్స్ పడకుండా సింగిల్ స్టెప్లో మనం చేయొచ్చు దీన్ని 2. ఓకేనా? అది డిస్కస్ చేద్దాం. ఇవి అయితే ఒక్కటి రాసుకోండి, ఇది రాసుకోండి, గుర్తుంటే ఇది రాసుకోండి. దీన్ని ఎలా అప్లికేషన్ అలా చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి ఇదే 12 క్యూబ్ తీసుకుంటున్నాం. జాగ్రత్తగా ఉంచండి, ఏం తీసుకుంటాం చెప్పండి 12 క్యూబ్. ఇలా తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, 1 క్యూబ్ ఎంత 1, ఒక 3 zeros పెట్టేసేయండి. ఇంతవరకు ఓకేనా? ఫస్ట్ స్టెప్ అర్థమైందా? ఫస్ట్ ఏం ఉంచేది చెప్పండి 12 ఇచ్చాడు కాబట్టి 1 ఉంది కాబట్టి 1 క్యూబ్ ఎంత అంటే 1 రాసి ఒక 3 zeros పెట్టేశారు. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత 8. ఇంతవరకు ఓకేనా? ఈ రెండైతే దాన్ని చూసి డైరెక్ట్ పెట్టడమే. ఇక్కడ మాత్రం ఒక 0 యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి 1 × 2 × 3 ఎంత చెప్పండి 6. ఇది ఓకేనా? ఫస్ట్ 1 × 2 × 3 ఎంత 6. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందు స్క్వేర్ ఉన్నప్పుడు డైరెక్ట్ 6 రాసేవాడిని. ఇప్పుడు చూడండి 12 × 6 రాస్తున్నా. ఈ 6 ఓకే కదా, ఎక్కడిది 1 × 2 × 3 ఎంత వస్తుంది చెప్పండి 6. అంటే 12 6 ఎంత 72. ఇక్కడ 0 ఉంది కాబట్టి 72 రాసేస్తుంది. అంటే 720 అని × 10 చేయాలి అదే. అంటే ఇప్పుడు ఫైనల్ వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి 1728. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏది ఇచ్చినా చూడండి 12 క్యూబ్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 1 క్యూబ్ ఎంత 1, ఒక 3 zeros, ఏది ఇచ్చినా 3 zeros పెట్టేస్తాం. ఓకేనా? సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూనిట్ ప్లేస్ ఏముంది అంటే 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ ఎంత 8. నిజం అంటే ఇక్కడ డిజిట్ రాకూడదు, ఇంకా ఫైనల్లీ యూనిట్ ప్లేస్లో 8 రావాలి. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే 1 × 2 × 3 ఎంత 6, 12 × 6, 12 6 ఎంత 72. కాబట్టి దీన్ని ఇంటూ 0 పెట్టేసుకోండి, దీనికి ఇంటూ 10 అని గుర్తుపెట్టుకోండి, 0 × 10 అని. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 720. క్లియర్? ఓకేనా? ఇప్పుడు ఫైనల్లీ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1728. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి 15 క్యూబ్ తీసుకుంటున్నాను అనుకోండి, 1 క్యూబ్ ఎంత అంటే 1, 3 zeros ఓకేనా, 5 క్యూబ్ 125. ఇంత దాకా ఓకేనా?
ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇది అంటే యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి, అంటే అక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ చూడండి 1 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత 15, 15 సార్ 225. అది చూడండి 225 0, ఇది ఓకేనా? లాస్ట్ 0 కదా, ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్ ఉన్నా ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఇక్కడ ఫైనల్లీ ఇప్పుడు ఆన్సర్ చూడండి 3375 అనేది దీని ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకోండి, డ్రిల్లింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి 21 క్యూబ్ ఇచ్చాడు, చదవా 2 క్యూబ్ ఎంత 8, 3 జీరోస్ పెట్టేస్తున్నా. 1 క్యూబ్ ఎంత 1. ఇక్కడ ఎందుకు అండర్లైన్ చేస్తున్నా? ఖచ్చితంగా ఏముండాలంటే అక్కడ 1 అనేది రావాలి కాబట్టి అక్కడ గుర్తు కోసం అండర్లైన్ చేశా. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఎంత అంటే 21 6, అంటే నిజమని చూడండి టోటల్ దానికి ఇది ఒకటే మల్టిప్లికేషన్ చేసింది 126, ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 1260. ఇప్పుడు ఫైనల్లీ మన ఆన్సర్ అని చెప్పండి 9261 అనేది ఆన్సర్. కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాం చూడండి 52 క్యూబ్, ఓకేనా? 5 క్యూబ్ ఎంత 125, 3 జీరోస్ ఈ స్టెప్, ఓకేనా? నెక్స్ట్ 1 క్యూబ్ ఎంత 2 క్యూబ్, 2 క్యూబ్ ఎంత అంటే 8, 5 ఇంటూ 2 ఇంటూ 3 30, ఓకేనా? అంటే ఏం చేయాలి చెప్పండి 52 ఇంటూ 30 0, ఓకేనా? 61560. నిజమంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి 1560 మళ్ళీ 0 వస్తుంది, అక్కడ లాస్ట్ 0 ఉన్నట్టే కదా. అంటే ఫైనల్లీ మన ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి 140608 అనేది ఆన్సర్, ఓకేనా? రాసేసుకో. చేస్తారు ఇవి, ఓకేనా? ఫస్ట్ వన్ ఎంత వచ్చింది 2 ఎంత వచ్చిందా 2197. సెకండ్ వన్ 10648. చూడండి 2 క్యూబ్ ఎంత 8, ఓకేనా? 3 జీరోస్ మళ్ళీ 8 రాసేస్తాం. నెక్స్ట్ చూడండి 2 2 4, 4 3 12, 22 ఇంటూ 12, 12 2 24, 24 26, 10648. వెరీ గుడ్, అంతే కదా. నెక్స్ట్ వన్ 51 క్యూబ్ అంటే 5 క్యూబ్ ఎంత 125, 0 0 0 1. నెక్స్ట్ చూడండి ఏమవుతుంది చెప్పండి 15, 51 ఇంటూ 15, 15 1 15, 0 7 6 5 0. ఆన్సర్ చూడండి 132651, ఓకేనా? నెక్స్ట్ 45 క్యూబ్ 9 11 25. వెరీ గుడ్, అంతే. ఓకే 91 క్యూబ్ 75 35 71. లాస్ట్ వన్ 57 17 87. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మనం ఫార్ములా చూడండి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడియా ఉంది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మనం డిస్కస్ చేసాం. 256014 విచ్ లీస్ట్ నెంబర్ యాడెడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి 5 తీసుకుంటామా 5 2s ఎంత 10 అంటే ఎంత 6 స్క్వేర్ ఎంత 36. ఎంత యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది 24. మనకి ఎగ్జామ్లో అడిగేది ఇలాంటి క్వశ్చన్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అడగడు, కానీ అవి నేర్చుకుంటే కాన్ఫిడెంట్ ఉంది. ఓకే క్వశ్చన్ రాసుకొని చెప్తాను, ఎలా అడుగుతాను చెప్తాను. వెరీ గుడ్.
22 యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. Find the how many zeros? Find the how many zeros comes from at end of product. At end of product. మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తాడు. ఓకేనా? ఆ ప్రోడక్ట్ రాసుకున్నాం దాని కింద. ఓకే, క్వశ్చన్ గమనించండి. మనకేమి ఇచ్చాడంటే ఒక మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ ఇచ్చాడు. అది ప్రొడక్ట్ చేసినప్పుడు మనకు లాస్ట్లో జీరోస్ వస్తాయి కదా, ఆ జీరోస్ ఎన్ని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 16 into 50 రాసామనుకోండి. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది చెప్పండి, 800 కదా. అంటే ఎన్ని జీరోస్ వచ్చాయి? 2 జీరోస్. సేమ్ అలానే ఈ ప్రొడక్ట్ చేస్తే ఎన్ని జీరోస్ అంటున్నాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. మనకేమిస్తాడు అంటే ఇది ఇచ్చి మనకేమిస్తాడు అంటే లాస్ట్ ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇచ్చినప్పుడు మనకు చూడండి 1 to 9 వరకు డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి. 1 నుండి 9 వరకు ఏ నెంబర్లో రెండు ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ చేసినప్పుడు జీరో వస్తుంది. ఫస్ట్ నెంబర్స్ ఏవి కాంబినేషన్? వెరీ గుడ్, 2 into 5. వెరీ గుడ్. ఏవి అంటే మనకు వచ్చేవి ఏవి అంటే 2 1 5. ఇంతవరకు ఓకేనా? 2 or 5 అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది 2 5. ఇక చూడండి 32 ఎలా రాసుకోవచ్చు చెప్పండి? 2 పవర్. చూడండి 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. అంటే 1 2 3 4 5 కదా, అంటే 2 power 5 కదా. సరేనా? ఇది ఏం రాసుకోవచ్చు చెప్పండి? 2 power 6. ఇది 2 2s 4, 4 into 3 అంతే కదా. ఇది ఏం రాసుకోవచ్చు చెప్పండి? 5 cube. నెక్స్ట్ ఇది 5 power 4, నెక్స్ట్ 2 power 4. అంతే కదా. ఇప్పుడు చూడండి 2s ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ మొత్తంలో? 5 ఒక 6 ఎంత? 11, 12 13, 13 ఒక 4 17 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇంతవరకు ఓకేనా? అంటే మనం తీసుకోవాల్సింది 2s ఎన్ని ఉన్నాయి, 5s మాత్రమే. 3తో అవసరమే లేదు. ఎందుకు చెప్పండి? 3తో మల్టిపుల్ చేసినప్పుడు 0 రాదు కాబట్టి 3 అసలు తీసుకో. ఇంతవరకు ఓకేనా? మనకి ఏమొచ్చిందంటే 2కు 17 వచ్చింది, 5కి ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఈ రెండింటిలో లీస్ట్ వాల్యూ ఏదని చెప్పండి? 5కే కదా, 7 ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏది అవుతుంది అంటే వచ్చే లీస్ట్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు చూడండి 2కు 7 వచ్చి 5కి 17 వచ్చింటే మన ఆన్సర్ ఏమేమి చెప్పండి? 7 అయ్యేది. ఓకే, మనం ఈ రెండింటిలో ఉన్నది 2కు 17 వచ్చింది, 5కి ఎంత? 7 వచ్చాయి. ఈ రెండింటిలో లీస్ట్ వాల్యూ ఏది? 7. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రాసుకోండి. చేస్తారా? ఫస్ట్ చూడండి 17 తీసుకోవట్లేదు. ఎందుకు చెప్పండి? దాంట్లో ఎటువంటి 2s కానీ 3s కానీ 5s కానీ ఉండవు కాబట్టి 17 అవసరం లేదు. నెక్స్ట్ 24 అంటే ఎంత రాసుకున్నాం చెప్పండి? 2 2s 4, 4 2s 8 into 3. 16 అంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16. నెక్స్ట్ 2 into 3 into 3. నెక్స్ట్ 5 into 5 into 5, 5 into 7. ఇప్పుడు చూడండి 2s ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 3, 7, 8 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4 ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 4. దాంట్లో వచ్చే టోటల్ వచ్చాక ప్రొడక్ట్ వచ్చే లాస్ట్ జీరోస్ ఎన్ని అంటే 4. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి
ఈ క్వశ్చన్ మనకు ఏపీ మెయిన్స్లో ఇచ్చాడు 2023లో. ఈ ప్రోడక్ట్ వచ్చి జీరోస్ అన్ని అంట. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ రాసుకొని చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. 999 ఇంటూ 997 ఇంటూ 995 101 వరకు ఇచ్చాడు. ఇచ్చి ఈ ప్రోడక్ట్లో వచ్చే జీరోస్ ఎన్ని అంటున్నాడు. జనరల్గా ఆలోచించండి, ఎప్పుడైనా సరే జీరో రావాలంటే ఏముండని చెప్పండి, ఒక 5తో ఈవెన్ నెంబర్ మల్టిపుల్ కావాలి. 5తో ఏది కావాలి? మల్టిపుల్ ఈవెన్ నెంబర్. ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన ఆర్డర్ చూడండి, 999 తర్వాత 997 తర్వాత 995 తర్వాత 993నే కదా. ఎక్కడ కూడా ఈవెన్ వచ్చే నెంబర్ ఛాన్సే లేదు. అలాగే ఎక్కడ కూడా ఈవెన్ లేదు కదా. కాబట్టి లాస్ట్లో జీరోసే ఉంటాయి, అసలు జీరోస్ రావు. అర్థమైందా కాన్సెప్ట్? మనకి ఇచ్చిన నెంబర్ చూడండి, 999 ఇంటూ 997 ఇంటూ 995 ఇంటూ 101 వరకు ఇచ్చాడు. జీరోస్ రావు. ఎందుకు అంటే ఆర్డర్ చూడండి ఏమి ఇచ్చాడు, 5s అయితే ఉన్నాయి కానీ ఈవెన్ ఒకటి కూడా లేదు కదా. ఈవెన్ లేదు అంటే దాని అర్థం 2s లేనట్టే కదా. కాబట్టి మనకి ఎటువంటి ఆన్సర్ ఏమంటే జీరో, ఇటువంటి జీరోస్ రావు. ఓకేనా? రాసుకోండి. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మోడల్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది మొత్తం చేయకండి, చూస్తే తెలిసిపోతుంది. 5s తక్కువ ఉన్నాయి, 2s ఎక్కువ ఉన్నాయి. అంతే కదా. చూడండి 16 ఉంది, 64 ఉంది, అంటే పవర్ వాల్యూస్ 2తో ఉండేవి ఎక్కువ ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి, 5 పవర్ 4 కదమ్మా. నెక్స్ట్ ఇది చూడండి 5 ఇంటూ 7 కదా. అంటే 5s ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ ఎంత 1 వచ్చింది, మొత్తం ఎంత 5 వచ్చింది. 2s గురించి పట్టించుకోకండి, ఎందుకంటే చూడగానే క్వశ్చన్ చూడగానే మనకు ఒక క్లారిటీ ఉంది అనుకో, ఏది 2s ఎక్కువ వస్తాయి అని. అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మొత్తం ఏం చేయకుండా 5s మాత్రమే తీసుకుని ఆన్సర్ ఏమవుతుంది అంటే 5 పెట్టేస్తాం. అదే చూడండి మా 16 ఇంటూ 125 ఇంటూ 35 ఇంటూ 625 ఇంటూ 25 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది ఏంటి, 5s ఎక్కువ ఉన్నాయి. 2s చూడండి ఇది ఎంత 2 పవర్ 4. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 అని పెట్టేస్తాం. ఓకే, మొత్తం చేయక్కర్లా. ఓకేనా? రాసేసుకో.